దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్లకు అప్పగించడానికి వ్యతిరేకంగా జూలై 9న సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, అదేవిధంగా ఐఎఫ్టియు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునివ్వడం జరిగింది. కనుక కార్మిక వర్గం ప్రధానంగా ఇప్పుడు 4 లేబర్ కోడ్లు వివిధ రాష్ట్రాల్లో అమలు కాకముందే ఇవాళ పంజాబ్ రాష్ట్రంలో, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి బీజేపీ అలయన్స్ ప్రభుత్వం 12 గంటల పని విధానానికి క్యాబినెట్ ఆమోదించి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పటికీ అనేక మినహాయింపులు ఇచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే రేపు దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఏవి కూడా అవి అమలయ్యేటువంటి పరిస్థితి ఉండదు. తిరిగి కార్మికులను బానిసత్వానికి తీసుకుపోయేటువంటి విధంగా ఇవి ఉన్నాయి. కనుకనే కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 9న జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో 50 కోట్ల అసంఘటిత సంఘటిత రంగం మొత్తం కూడా పాల్గొనాలని ఐఎఫ్టి జాతీయ కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉంది. వాటి రోడ్లకు అసలు ఉంటుంది ఈ ప్రాబ్లం వస్తుంది.